మేషరాశి వారు ఈ వారం పరిచయాలను పెంచుకోవటం, వాటి ద్వారా ప్రయోజనాలు పొందేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆత్మీయుల నుండి అందుకున్నటువంటి సమాచారాలు చాలా ఉత్సాహాన్ని కలగచేస్తుంటాయి. చాలా కాలంగా తాము పడుతున్న ఇబ్బందులకు మంచి పరిష్కారాలు లభిస్తాయి. ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే కుటుంబ పరంగా పెద్దవారు అప్పచెప్పిన పలు రకాల బాధ్యతలను కూడా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం కలగబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా అంచనాలు వేసుకొని కార్యక్రమాలు రూపొందించుకునే ప్రయత్నం చేయండి. ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో అనుకూలతలు కలుగుతాయి. పలు రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకోగలుగుతారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వ్యాపారస్తులు తమ తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మంచి మంచి ప్రయోజనాలు కూడా పొందగలుగుతుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో, విధుల్లో చక్కని అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో విభేదాలు ఎదురు కాకుండా, ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మేషరాశి వాళ్ళు సత్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేసుకోవటం, అర్చన చేసుకోవటం మంచిది. సత్యనారాయణ స్వామి వారిని తులసీ దళములతో పూజించే ప్రయత్నం చేయండి.